ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టామంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే గాజువాకలో ఇద్దరు దోపిడీ దొంగలని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మీకు ముందుగా తెలియపరుస్తున్నాం. ఈరోజు కంప్లైంట్దారు 13/3/25 తేదీన ఉదయం 6 గంటలకు ఫిర్యాదుదారు సమందు శాంత ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి డ్రైవర్గా పనిచేస్తున్నట్టు, అదే రోజు తెల్లవారుజామున ఉదయం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆయన వద్దకు వచ్చారు. వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశాడంటే రాళ్లతో లారీ అద్దాన్ని పగలగొట్టేసి, రెండో వ్యక్తి అతని కత్తితో బెదిరించి ముఖంపై పిడిగుద్దులు కుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్ వద్ద నుంచి సుమారు 2,000 రూపాయలు లాక్కున్నారు. అలాగే అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు. ఇద్దరు నేరస్తులు చూస్తే కూడా గుర్తుపట్టానని కూడా తెలియజేశారు. అతన్ని గుర్తుపట్టానని కూడా అతడి మొదటి వ్యక్తి పొడబాటి జుట్టు ఉంటుందని మరియు అతను వారిద్దరిని కూడా గుర్తించగలనని మళ్ళీ చెప్పడం జరిగింది, గుర్తిస్తానని. తర్వాత ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా 112 ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. చోరీ సొత్తు మొత్తం కూడా సుమారు 5,000 రూపాయలు సంబంధించిన పోలీసు వారు తెలుసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద దర్యాప్తులో భాగంగా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 2 కేసులు రిపోర్ట్ చేయడంతో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు శంకరభద్ర బాగ్జీ గారు, అలాగే శ్రీమతి కె లతామాధురి గారు డీసీబీ క్రైమ్స్ వారు, అలాగే డి లక్ష్మణరావు ఏసీపీ జోన్ క్రైమ్స్ వారు, సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దాలిబాబు గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐ గారిని, వీళ్ళందరినీ కూడా మన్మథరావు గాజువాక సిబ్బంది ఒక స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాం. తరువాత ఈ క్రైమ్ టీంలో కూడా భాగంగా తమ దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాల గురించి ఉత్తమ ప్రతిభ కనబరిచి ముద్దాయిల గురించి పూర్తి సమాచారం సేకరించి నిన్న అనగా 12/3/25 తేదీన కనితి రోడ్డు వద్ద స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారిలో పాకల దగ్గర గాజువాక వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిల పేర్లు A1గా ముద్దాయి పేరు సాది హరికృష్ణ, సన్నాపు ఉమాపతి, వయసు 23 సంవత్సరాలు, ఇచ్చాపురం శ్రీకాకుళం. గతంలో ఒక కేసు కూడా ఉన్న ముద్దాయి శివ ఎలియాస్ ఛత్రపతి, సన్నాపు దేముడు, వయసు 24 సంవత్సరాలు, కులం వాల్బల్జ, అప్పికొండ, దేవాడ, పెదకంటేడ, విశాఖపట్నం అని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.